భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8% వృద్ధి చెంది 70,631 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే గతంతో పోలిస్తే సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్ల కంటే కోటి కంటే ఎక్కువ ధర పలికే ప్రీమియం ఇళ్లకే డిమాండ్ భారీగా పెరగడం విశేషం. ఈ మేరకు వివరాలను జేఎల్ఎల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, ఎన్సీఆర్ నగరాలు మొత్తం డిమాండ్లో 77% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. నగరాల వారీగా చూస్తే చెన్నై అత్యధికంగా 61% విక్రయాల వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్ 30% వృద్ధితో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు 18% వృద్ధిని సాధించింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడంతో పూణేలో విక్రయాలు 14% క్షీణించాయి. ప్రస్తుత మార్కెట్లో 1.5 కోట్ల నుంచి 3 కోట్ల ధర కలిగిన ఇళ్లకు విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. కోటి పైబడిన ఇళ్ల విభాగంలో అమ్మకాలు 30% పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా గత ఏడాది 59% ఉండగా ఇప్పుడు 71%కి చేరింది. అందుబాటు ధరల్లో ఇళ్లు అమ్మకాలు 24% తగ్గాయి. భూమి ధరలు, నిర్మాణ వ్యయం పెరగడం వల్ల డెవలపర్లు కూడా లగ్జరీ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నారని నివేదిక పేర్కొంది. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో అపార్ట్మెంట్ల ధరలు ఏడాదిలో 8% నుంచి 20% వరకు పెరిగాయి. ముఖ్యంగా కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నై నగరాల్లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఇవి మరికొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ త్రైమాసికంలో కొత్తగా 90,023 గృహ యూనిట్లు మార్కెట్లోకి వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 13% వృద్ధి నమోదు చేసింది.